హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. డాక్టర్ నారాయణ స్వామి హెల్త్ బెనిఫిట్స్ యూట్యూబ్ ఛానల్, సుజాత కటకం కిచెన్. నేను వచ్చేసి మార్నింగ్ కషాయాలు, మధ్యాహ్నం స్టీమ్ ఫుడ్లు, రా ఫుడ్లు ఇవన్నీ హెల్త్ బెనిఫిట్స్ కోసము చెప్తానండి. ఆరోగ్యం బాగుండాలి కదండి అందరికీ. ఇప్పుడు చలికాలం కదా, మనకి ఇంకా ఎక్కువ జలుబులు, తలనొప్పి, దగ్గులు, జ్వరాలు చాలా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ బాగా పెంచుతుంది మనకి. ఇవేంటంటే కషాయాలు. మార్నింగ్ మనం టీ కాఫీలు తీసుకోకముందే తాగడం మంచిది కాదు, బట్ ఎప్పుడన్నా తాగొచ్చు. కానీ ఇవి మాత్రం రోజు రెగ్యులర్గా తీసుకోవాలండి, పొద్దున్న సాయంత్రము. ఇది వచ్చేసి నీళ్ళు మరిగేటప్పుడు దీంట్లో మునగాకు, పుదీనాకు, కరివేపాకు, కొత్తిమీర అండ్ తమలపాకు ఇవన్నీ కలిపి వేసానండి నేను. ఎన్ని ఆకులను వేసుకోవచ్చు మనం. ఇది మరిగేటప్పుడు ఆకులు మరుగుతున్నప్పుడు దీంట్లో ధనియాలు, జీలకర్ర, వాము, పసుపు, వెల్లుల్లి, అల్లము, పెప్పర్ ఇవన్నీ కలిపి కచ్చా పక్క దంచి ఇందులో వేసి మసలు పెట్టాలండి. బాగా మరిగిన తర్వాత ఇది వడగట్టుకున్నాక మీరు హనీ వేసుకోవచ్చు, నిమ్మకాయ హనీ, లేదా సాల్ట్ వేసుకోవచ్చు. రా సాల్ట్, ఓన్లీ రా సాల్టే వాడాలి, వేరే వాడద్దు. ఇది చాలా మంచిదండి ఒంటికి, మనకి ఆరోగ్యానికి. 2 పూటల తాగండి ఇది కషాయం. ఇంకోటి వచ్చేసి ఇలా పరిగడుపున పొద్దున మనం అల్లము, బెల్లము తినొచ్చు, లేదా అల్లము, తేనె. అల్లం బాగా కడిగేసి తురిమి ఇందులో తేనె కలిపి పెట్టాలండి. ఇది మీకు 5-6 రోజులు వచ్చేస్తుంది. మేమిద్దరం కదా, మాకు కూడా బాగానే వస్తుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ స్టోర్ చేస్తాం. ఇట్లా నేను అల్లం దురిమేసి దీంట్లో తేనేసి పెట్టి పొద్దున 1 స్పూన్ తీసుకోవాలి. ఇంత తినేసిన తర్వాతనే వేరే పని చేయాలి మనం. ఇది కూడా ఇమ్యూనిటీ చాలా పెంచుతుంది. అల్లంతో పైత్యం ఉండదు, రోగాలు ఉండవు. దీంతో కూడా చాలా బాగుంటుందండి. ఇవన్నీ మార్నింగ్ చేసే పనులు ఇవన్నీ. ఓకే, మీకు నచ్చినట్టయితే కామెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్లో. ఓకే, థ్యాంక్ యూ. డిస్ప్లే మళ్ళీ పెడతాను. హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. డాక్టర్ నారాయణ స్వామి హెల్త్ బెనిఫిట్స్ యూట్యూబ్ ఛానల్, సుజాత కటకం కిచెన్. నేను వచ్చేసి మార్నింగ్ కషాయాలు, మధ్యాహ్నం స్టీమ్ ఫుడ్లు, రా ఫుడ్లు ఇవన్నీ హెల్త్ బెనిఫిట్స్ కోసము చెప్తానండి. ఆరోగ్యం బాగుండాలి కదండి అందరికీ. ఇప్పుడు చలికాలం కదా, మనకి ఇంకా ఎక్కువ జలుబులు, తలనొప్పి, దగ్గులు, జ్వరాలు చాలా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ బాగా పెంచుతుంది మనకి. ఇవేంటంటే కషాయాలు. మార్నింగ్ మనం టీ కాఫీలు తీసుకోకముందే తాగడం మంచిది కాదు, బట్ ఎప్పుడన్నా తాగొచ్చు. కానీ ఇవి మాత్రం రోజు రెగ్యులర్గా తీసుకోవాలండి, పొద్దున్న సాయంత్రము. ఇది వచ్చేసి నీళ్ళు మరిగేటప్పుడు దీంట్లో మునగాకు, పుదీనాకు, కరివేపాకు, కొత్తిమీర అండ్ తమలపాకు ఇవన్నీ కలిపి వేసానండి నేను. ఎన్ని ఆకులను వేసుకోవచ్చు మనం. ఇది మరిగేటప్పుడు ఆకులు మరుగుతున్నప్పుడు దీంట్లో ధనియాలు, జీలకర్ర, వాము, పసుపు